తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. డబ్బులు రైతు భరోసాకి ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ జిల్లాలలో మాత్రమే ఈరోజు రైతు భరోసా డబ్బులు విడుదల చేసినట్టు మనకైతే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7, 9, 9.5 మనకి 12, 13 ఎకరాలు కలిగి ఉన్నటువంటి వారందరికీ పండుగనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని మనకి ఏదైతే మంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు నుంచి మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఎకరాల వారికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వేగవంతంగా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై మీకైతే అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా ఈ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది అర్థమవుతుంది. మనకి అదేవిధంగా ఏదైతే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 20వ విడత కింద మనకి విడతకు 2,000 రూపాయలు, 3 విడతలలో 6,000 రూపాయలు కూడా మనకి తొందరలో జమ చేయబోతున్నారు. సో ఇక ఆ డబ్బులు కూడా మీ ఖాతాలో జమ కావాలంటే ల్యాగ్ ఉండకుండా తొందరగా మీ ఖాతాలలో ఆ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు మీ ఖాతాలలో మొదటి విడత కింద జమ కావాలంటే సో తప్పకుండా ఇటువంటి అప్డేట్ సెట్టింగ్ చేయించుకోవాలని మనకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి అయితే చెప్తున్నాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది విడుదలపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాష్ న్యూస్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 8 ఎకరాలు లోపున ప్రతి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధుల కేటాయింపుపై అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల నుంచి కేంద్రం పీఎం కిసాన్ యోజన డబ్బులను వెనక్కి తీసుకుంటుంది. ఇప్పటికే 416 కోట్లను వారి నుంచి రికవర్ చేసింది. ఆదాయ పన్నును చెల్లింపుదారులు, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులలో కొనసాగుతున్న వారిని వడిగట్టి నగదును తిరిగి రాబట్టింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఉండి పీఎం కిసాన్ నిధి డబ్బులు తీసుకుంటున్నారో అటువంటి వారందరినీ గుర్తించి జల్లెడ పట్టి పీఎం కిసాన్ నిధి డబ్బులను మళ్ళీ వెనక్కి అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక ఈ పీఎం కిసాన్ నిధి డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి. వీలైనంత తొందరలో మీకైతే డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక మనకి ఈరోజు కూడా రైతు భరోసా డబ్బులు ఎటువంటి జిల్లాలలో జమ అవుతున్నాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 8 ఎకరాల లోపున ప్రతి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అదే విధమైనటువంటి సృజనాత్మకతంగా మనకి రైతన్నల ఖాతాలలో వేగవంతంగా ఈ రైతు భరోసా డబ్బులు ఏప్రిల్ 31వ తారీఖు వరకు 10 ఎకరాల లోపున రైతన్నల ఖాతాలలో జమ చేయాలని అయితే అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఈరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.